ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి సట్టిపోనాలు అనమాట. ఇక్కడ వీళ్ళందరూ పని చేస్తున్నారు చూడండి. ఇక రమ్య థింగ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్. చూడండి ఇట్లనే వాడు తాగరాదు. సో ఇక్కడ చూడండి ఈమె కొత్తగా ఏదో ఒకటి చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ తోరణం అయితే ఇలా కట్టిందనమాట. మనం ఇక్కడ ఈ డెకరేషన్కి చాలా బాగా వాడచ్చు. అండ్ ఇక్కడ చూడండి తిను చాలా బంతిపూలకి వచ్చింది. తిను సహాయం చేసింది. తిను అట్టిగానే కూర్చుంది. అటు ఇటు పోయి అట్టిగానే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది ఇట్లా చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ అందరూ దీన్ని ఇలా ఫాలో అయ్యారనుకో మీకు కూడా ఎప్పుడైనా డెకరేషన్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఇట్లా వేయాలి. సో ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆగండి. సో ఇదంతా మా సట్టిపోనాల సందడండి. సో ఇదంతా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కొబ్బరికాయలు తీసే వాళ్ళు కాదని వీళ్ళు చట్టిపోనాలు. సో ఇక్కడ చూడండి వీళ్ళు కొబ్బరికాయలు ఇస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇది కొబ్బరికాయని ఇలా చేయాలన్నమాట. సో ఇలా అవుతుంది కొబ్బరికాయ. చూడండి ఈయన కొబ్బరికాయలు తీసేవాడు కాదు, రమ్య థింగ్స్ వాళ్ళ తమ్ముడు. ఈయన కూడా తమ్ముడే. ఆమె అక్కడ నుంచి వరుతుంది, మీరు ఏం పట్టించుకోకండి. సో కొబ్బరికాయలు చాలా తీస్తారన్నమాట. చూడండి ఇంకా 2 ఉన్నాయి. సో మనం ఇక్కడ లాగ్ అయిపోయింది, మనం అటు వెళ్దాము. సో ఈ అమ్మ ఇక్కడైతే మరి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఇస్తుంది. చూడండి ఎల్లిపాయలు ఎంత బాగా తీస్తుందో. సో ఇక్కడ చూడండి ఈ అమ్మాయి అయితే ఇలా కూర్చోడిపోయింది ఏం చేయలేక. జ్యోతక మాత్రం పప్పు తీస్తున్నది. సో ఇప్పుడే మనం పొయ్యి అంటూ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళందరూ. సో రమ్య థింగ్స్ వాళ్ళ అత్తయ్య అనమాట. రమ్య థింగ్స్ వాళ్ళ పెద్దమ్మ. సో వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు పనులలో. సో బాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఈస్ ఓవర్. కొంచెం అయినాక మళ్ళీ ఇంకా కాసేపట్లో మనం కలుద్దాం. బాయ్ చెప్పండి అందరూ. చెప్పు బాయ్ పనొచ్చండి. బాయ్ బాయ్. తను కొబ్బరికాయ కొట్టేవాడు కాదండి, రమ్య థింగ్స్ వాళ్ళ తమ్ముడు. చూడండి ఫ్రెండ్స్ ఇది వీళ్ళిద్దరే పని లేని వాళ్ళు. ఇలా అందరింటికి పోయి బోనాలకు పోయి తీసుకొని వచ్చారు అనమాట. చూడండి బంతిపూలు ఎంత బాగున్నాయో. సో చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య థింగ్స్. సో మనందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయినాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి రమ్య థింగ్స్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇదే అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. సో రమ్య థింగ్స్ వాళ్ళ మొన్ననే ఇంట్లోకి వచ్చారు అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. వీళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది. సో వాళ్ళు ఇప్పుడు తోరణాలు కడుతున్నారు అనమాట. వాళ్ళ తమ్ముడు ఇతనే అన్నమాట. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు. సో చూడండి ఎంత బాగా కడుతున్నారు తోరణాలు. పాతవి ఉన్నాయి అనుకోకండి, ఎందుకంటే మొన్న ఇంట్లోకి వచ్చారు కాబట్టి అవి పెట్టారు. సో ఈమె చూడండి ఎంత బాగా కడుతుంది. ఈమె కావ్య అన్నమాట. వీళ్ళకి కట్టలేదు ఓకే. సో ఇవరకు రమ్యకకి అది కట్టరాలేదన్నమాట. ఇప్పుడు మనజన్ అయినా కడుతున్నాడు. చూడు మనజన్ ఒకసారి ఇది చూడు, హాయ్ చెప్పు. సో దిస్ ఇస్ అవర్ వ్లాగ్ అన్నమాట. చూడక వాళ్ళ మావయ్య అనమాట. సో ఇతను ఇద్దరు కలిసి కడుతున్నారు. ఆమెకి కొంచెం హైట్ తక్కువ ఉన్నది కాబట్టి కట్టొస్తలేదన్నమాట. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూద్దాం శ్రీలతక్క వాళ్ళ అక్కయ్యని చూద్దాం. ఇప్పుడు ఈ శ్రీలతక్క వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీలతక్క వాళ్ళ అక్కయ్య అనమాట. హాయ్ చెప్పండి. సో ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి కూడా పూలు తెచ్చారనమాట. వీళ్ళిద్దరు కూడా ఏం ఖాళీగా లేరు. సో అప్పటి నుంచి తిరుగుతున్నారు అనమాట. సో చూడండి. సో దిస్ ఈస్ అదే ఏదో పని అయితే చేస్తుంది ఏదో ఒకటి. సో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్. పెద్దమ్మ అనమాట. తిను రమ్య వాళ్ళ అత్తమ్మ అనమాట. తిను రమ్య వాళ్ళ అమ్మమ్మ అనమాట. తను రమ్య వాళ్ళ అక్క అనమాట. తిను రమ్య వాళ్ళ అక్క ఏం చేయదు కానీ పోజెస్ ఎక్కువ ఇస్తుంది అనమాట. వీళ్ళందరూ వీళ్ళకి తోడన్నమాట. సో వాళ్ళు అక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు. కాసేపు అయ్యాక అవర్ ఛానల్ నువ్వు అంత బర్ర నోరు పెట్టుకోరు వర్రకు అమ్మాయి. సో ఇక్కడ రమ్యక్కయ్య తిను తోరణాలు కూర్చోడానికి దారాలు అయితే తీస్తుంది. తిను కావ్యక్కయ్య అనమాట. తిను కూడా చాలా మంచి అమ్మాయి, చాలా మంచిది అనమాట. సో ఇక్కడ రమ్యక్క వాళ్ళ అక్కయ్య అనమాట. తిన పేరు శ్రీలతక్క. ఇదివరకు కనుక వాడల పొంత తిరిగి అన్ని పూలు తీసుకొని వచ్చింది అనమాట. కానీ చాలా బాగా పూలు అయితే తీసుకొని వచ్చింది. తినను ఏమైతే అనకూడదు మనం ఇవల్ల. సో ఇక్కడ తిను కూడా చూస్తుంది మంచిగా వాడాలని. ఏం కాదు మనం అయితే ఎడిట్ చేద్దాము. ఈ ఫొటోస్ని మాత్రం ఈ వీడియోని మాత్రం ఎడిట్ చేద్దాము. సో ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. తిను రమ్యక్క వాళ్ళ బాబాయ్. చూడండి ఫ్రెండ్స్ రమ్యక్క వాళ్ళ బాబాయ్ రమేష్ బాబాయ్ హాయ్ చెప్పండి. చూడండి తను రమ్యక్క వాళ్ళ మమ్మీ అన్నమాట. తను రమ్యక్క వాళ్ళ అత్తయ్య అనమాట. తిను రమ్యక్క వాళ్ళ పిన్ని అనమాట. సో అందరు పనులు అందరు ఉన్నారు. సో తిను రమ్యక్క వాళ్ళ పెద్దమ్మ అనమాట. తను
బియ్యం అడుగుతున్నది. సో ఇక్కడ సత్తి బోనాల సందడి అయితే ఇక్కడ ఉన్నదన్నమాట. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఆ వ్లాగ్ బాయ్ చెప్పండి అందరూ. ఛానల్ రమ్య థింగ్. సో ఇక్కడ రమ్య వాళ్ళ బాబాయ్ అనమాట. సో ఇప్పుడే వేడి ఉప్మా అయితే తయారైందనమాట. సో ఇతనే మనకిప్పుడు అది వడ్డించబోతున్నారు అనమాట. సో వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు. రమ్యక్క వాళ్ళ మమ్మీ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఆకలితో ఉన్నారనమాట. చాలా ఆకలిగా ఉన్నారు. అందరు ప్లేట్లు పట్టుకొని మాత్రం ఇట్లా చూస్తున్నారు పిచ్చగల. హాయ్ ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ రమ్య వాళ్ళ బాబాయ్ అనమాట. సో ఇతనైతే వడ్డిస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే రమ్య వాళ్ళ తమ్ముడు వచ్చాడనమాట. సో తనకు చాలా బాగా ఆకలి అవుతుందంట. సో చూడండి ఇక్కడ వీళ్ళందరూ లైన్ కట్టారనమాట. చూడండి ఫ్రెండ్స్, తిను చాలా బాగా చాలా వేడివేడిగా ఉంది. చాలా తినండి. హాయ్ రా. సో తినండి ఫస్ట్ అయితే. సో చూడండి తిని ఇంకా వేసుకుంటారు. సో వీళ్ళందరూ చాలా ఆకలితో ఉన్నారనమాట. పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి 12 అవుతుంది కాబట్టి ఎవరైనా ఆకలితోనే ఉంటారు. సో ఇప్పుడు చూడండి మన రమ్య థింగ్స్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, తిని నాకుతుంది చాలా. చూడండి ఫ్రెండ్స్, గణేష్ తిను చాలా సిగ్గుపడతాడు అనమాట. ఏ బ్లాగ్ లో మాత్రం కనిపించాడు. సో తిను మన లిఖిత్ అనమాట. సో తిను కూడా చాలా బాగా మంచోడు అనమాట. సో తిను ప్లేట్స్ అంతా సర్వ్ చేస్తుంది అనమాట. తినైతే శ్రీలతక్క వాళ్ళ మమ్మీ అనమాట, రమ్యక్క వాళ్ళ పెద్దమ్మ అనమాట. సో తినకు కూడా ఆకలి అవుతుంది. సో మాకు కూడా ఆకలి అవుతుంది అనమాట. సో రమ్యక్క వాళ్ళ బాబాయ్ అన్నమాట. తిని చాలా బాగా వడ్డిస్తున్నారు అనమాట. సో చూడండి వాళ్ళైతే ఒక పట్టిస్తున్నారు అన్నమాట. సో చూడండి కొంచెం ఏమన్నమాట. చూడండి బాబాయ్ నువ్వు కూడా తిను, ఎందుకంటే ఆకలి అవుతుంది మీ అందరికీ కూడా. వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు పాపం. వీళ్ళైతే ఇంకా ఏమీ తినలేదు. సో వీళ్ళు మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ లేని పులిహోర ప్యాకెట్లకు ఎగబడ్డట్టు వీళ్ళు ఎంత బాగా తింటున్నారో. సో ఈమె కొంచెం సిగ్గు ఎక్కువ, కింద కూర్చుంటలేదు. ఈ అక్క చాలా మంచిది అన్నమాట. ఈ అక్క కూడా చాలా మంచిది, కానీ తిండికి ఫస్ట్ ఉంటుంది. ఈ అక్క కూడా తిండికి ఫస్టే ఉంటుంది. వీళ్ళందరూ తిండికి ఫస్టే ఉంటారు. మనం కూడా ఫస్టే ఉండాలి, ఎందుకంటే తింటేనే పని చేస్తాం కాబట్టి. సో వీళ్ళందరూ. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం వద్దాం రమ్య థింగ్స్. సో ఇక్కడ చూడండి రమ్య వాళ్ళ పెద్దమ్మ చాలా పెద్ద పచ్చడి డబ్బాని అయితే తెచ్చింది. వాళ్ళందరికీ పచ్చడి వేస్తుంది అనమాట. తిను చాలా బాగా ఫుడ్ సర్వ్ చేస్తుంది. తిను రమ్య వాళ్ళ బాబాయ్, తిను రమ్య వాళ్ళ పెద్దమ్మ అన్నమాట. సో చూడండి ఏంటి బాబాయ్, చూడండి డబ్బా మాత్రం చూడడానికి పెద్దగా ఉంది కానీ పచ్చడి చిన్నగా ఉంది. ఏం కాదు, మేమైతే అడ్జస్ట్ అవుతాం. ఈమెకు అయితే ఇంకా పచ్చడి వేయలేదు, కానీ వాళ్ళ మమ్మీ కాబట్టి వేస్తుంది. పాపం తిను చిన్న పిల్లలు అంటే ఏం తింటలేదు, తినేదే తింటుంది. చూడండి బాయ్ ఫ్రెండ్స్, సే బాయ్ టు ఆల్. వీళ్ళందరూ చూసినప్పుడు ఎవర్రా మీరంతా అనైతే అనుకోకండి. వీళ్ళందరూ మన చుట్టాలు అన్నమాట, మనందరికి చుట్టాలు అవుతారు. సో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అత్తయ్య మాత్రం ఇప్పుడే తింటుంది. చాలా ఆకలిగా ఉంది అందరికీ. తిను రమ్యక్క వాళ్ళ బాబాయ్ అన్నమాట. తిను కూడా చాలా ఆకలితో ఉన్నాడు. పొద్దున్నుంచి ఛాయ్ మాత్రం తాగారు. ఇట్లా కూడా కలుపుకొని తినచ్చు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి. ఉప్మా చూడండి రమ్యక్క వాళ్ళ ప్రిన్సెస్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా. ఇవాళ చాలా ట్రెడిషనల్గా రెడీ అయింది. సో రమ్యక్క వాళ్ళ మమ్మీ అన్నమాట. తను ఇంకో పచ్చడి తెచ్చింది. వాళ్ళ పెద్దమ్మకి ఈమె కూడా ఇంకో పచ్చడి తెచ్చింది. తను కూడా వడ్డిస్తున్నది. తనకు కూడా ఆకలి అవుతుంది కానీ ఏమీ తింటలేరు. చూడండి మాత్రం వేరే లెవెల్. సో బాయ్ టు ఆల్. వస్తలేదు, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. చూడండి రమ్య వాళ్ళ బాబాయ్ అని పిన్ని ఒకటే కాడ కూర్చొని తింటున్నారు. చాలా బాగుంది కదా జంట. వీళ్ళిద్దరు కలిసి ఒకటే కాడ తింటున్నారు.
ఇక్కడ ప్లేట్లు అయితే కొంచెం కూడా లేకుండా ఖాళీ అయిపోయినాయి, ఎందుకంటే అందరు ఆకలి మీద ఉన్నారు కాబట్టి. సో చూడండి, ఈమె తొక్కు కూడా నాకుతున్నది. సో చూడండి, ఈమె రెండోసారి వేసుకున్నది. ఈమె దాంట్లో ఉన్నదని మీరు షాక్ కాకండి, ఎందుకంటే తను రెండోసారి కూడా వేసుకున్నది. ఏమో అది, ఎందుకంటే ఇక ఆకలి అవుతుంది, తన ఆకలి మీద ఉన్నది కాబట్టి. సో చూడండి, కొంచెం కూడా లేకుండా ఒక్కడి మెతుకు లేకుండా తింటున్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఆకలి అవుతుంది. సో చూడండి, ఇంకా వాళ్ళ బాబాయ్ మాత్రం పొద్దున్న నుంచి ఛాయ్ కూడా తాగకుండా పని చేస్తున్నాడు కాబట్టి అసలు ఏం కూడా ఆకలి చాలా బాగా అవుతుంది. పాపం చాలా వాళ్ళ అమ్మమ్మ కూడా తింటుందన్నమాట. వాళ్ళ అత్తయ్య మాత్రం గంజిగానే వస్తుంది, ఎందుకంటే గంజి తినేదని కాదండి, అందరికి వడ్డిస్తున్నది. సో మీరు రాంగ్గా అర్థం చేసుకోకండి. తను చూడండి ఎంత బాగుంది, ఎంత ట్రెడిషనల్గా ఉందో. సో చూడండి, ఇక్కడ అందరిది అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ నీ గురించి ఎవరు అడుగుతలేరు కానీ ఇలా పడతాను నువ్వు. చూడండి, ఇక రమ్య వాళ్ళ బాబాయ్ అయితే చాలా కష్టపడుతున్నాడు మార్నింగ్ నుండి. సో అక్కడ చూడండి, రమ్య వాళ్ళ తమ్ముడు మళ్ళీ వేసుకొని తింటున్నాడు, ఎందుకంటే తనకి చాలా ఆకలి అవుతుందండి, వేరే ఏం లేదు. ఎందుకంటే ఇవరికి 2 times వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక్కసారి కూడా తినలే కాబట్టి ఇంకా ఆకలి అవుతుంది. సో చూడండి, అందరూ మాత్రం తినేస్తుంది, లాగించేస్తుంది. చిన్నపిల్ల చూడండి ఎంత బాగుందో. రమ్య థింగ్స్ వాళ్ళ పాప ఎంత బాగుందో చూడండి. హాయ్ చెప్పు. క్యూట్. సత్తిబోనాలకు సంబంధించిన కూరగాయలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అందరూ కట్ చేశారు. కట్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ జ్యోతక్క అని రమ్యక్క వాళ్ళ పిన్ని అనమాట. బీరకాయలు ఇప్పుడు గీకుతుందన్నమాట, స్క్రాచ్ చేస్తుంది మన భాషలో చెప్పాలంటే. సో చూడండి, అక్కడ బంతిపూలు అయితే చాలా బాగున్నాయి, అవన్నీ దేవునికి సిద్ధం చేస్తున్నారు. సో రమ్యక్క వాళ్ళ అమ్మమ్మ అనమాట. సో చూడండి, బోనాలు అయితే రెడీ అవుతున్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. చాలా కట్టెల పొయ్యి మీద మనం చాలా అరుదుగా చూస్తాం ఇలాంటివి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంత కాలం వచ్చేసింది కాబట్టి వీఆర్ సీయింగ్ దట్ అందరూ సిలిండర్ మీదనే బోనం వండుతున్నారు. కానీ ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారం మాత్రం ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, ఎందుకంటే ఇది సాంప్రదాయం కాబట్టి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రమ్యక్క వాళ్ళ కొడుకు ఆవులు, కొబ్బరికాయలు, ఆ మంగళహారతి ఇవన్నీ మాత్రం సిద్ధం చేసి ఉన్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి. ఇవన్నీ దేవునికి అన్నమాట. సో కొబ్బరికాయలు, గోరింట పువ్వులు, బంతి పువ్వులు, మంగళహారతి ఇవన్నీ చూడండి ఎంత. సో చూడండి, పిల్ల ఎంత క్యూట్గా ఉన్నదో, చిన్న చిన్న మంగళహారతిని పట్టుకుంది. చూడండి ప్రిన్సెస్ మెల్లగా రండి. ప్రిన్సెస్ ఎంత బాగుందో చూడండి, మంగళహారతి పట్టుకొని ఉంది. చూడండి, కూడా బంతి పూలు తెస్తుంది. సో అక్క మాత్రం బంతి పూలు తెస్తుంది, కూడా ఏమో అది నాకు తెలియదు కానీ తెస్తుంది. చూడండి, రమ్యక్క వాళ్ళ అక్క బంతి పూలు తెస్తుంది. సో చూడండి, శిరసక్క వాళ్ళ కొడుకు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి, ఈయనేమో తెస్తున్నాడు. మన రమ్య వచ్చేసింది, బంతి పూలు తెచ్చేసింది. సో చూడండి, మంగళహారతి రమ్యక్క వాళ్ళ అత్తయ్య తెచ్చేస్తుంది, ఎంత బాగుందో చూడండి ట్రెడిషనల్గా. సో రమ్యక్క వాళ్ళ బాబాయ్ కొబ్బరికాయలన్నీ తెస్తున్నాడు. అలంకరించక ముందు ఎలా ఉన్నాడో చూడండి, చాలా బాగున్నాడు కదా, ఇంకా అలంకరించినాక ఇంకా చాలా బాగుంటాడు. సో మనం వేచి చూస్తున్నాము, ఇవన్నీ పెట్టాక ఇంకెంత బాగుంటాడో అని చూద్దాము. సో ఆఫ్టర్ అలంకరణ సిద్ధమవుతున్నారు. చూడండి, చీరను అయితే మడత పెట్టేసింది, ఇక పనికైతే సిద్ధమవుతుంది. ఇక్కడ మన రమ్య కూడా ఏం తగ్గేదలే అన్నట్టు చీరను మడత పెట్టేసింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పనికైతే సిద్ధమవుతున్నారు మన చిన్న పొరగాన్లు, పెద్ద పొరగాన్లు అందరు అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇవైతే సామాన్లు అన్నమాట. సో చూసేద్దాం మనం ఇప్పుడు. వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు, చూడండి ఎంత బాగా అక్క చెల్లెలు కూడి చేస్తున్నారో దేవునికి అన్నమాట. ఎంత బాగుంది, ఇది చూడడానికే చాలా బాగుంది అన్నమాట. సో చూడండి, మల్లన్న దేవుడు ఎంత బాగా అనిపిస్తున్నారో. సో ఇవైతే పూలు అన్నమాట, చాలా బాగా కుచ్చారు, వెరైటీగా వచ్చారు, ఎందుకంటే దేవుడు చాలా బాగా కనిపించడానికి. సో చూడండి, వీళ్ళంతా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు దేవుణ్ణి. చూడండి, చాలా బాగా కనబడుతున్నారు దేవుడు అన్నమాట.
హ్యాపీకి ఇంకా డెకరేట్ చేస్తుంది. ఒక్కటి అయిపోయి ఇది పెద్దది అనమాట, చాలా పెద్ద దీపం అన్నమాట. సో ఇదైతే చిన్నది అనమాట. చిన్నదానికి కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు చూడండి, సేమ్ ఇట్లానే. సో ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో డెకరేషన్ మాత్రం. సో చూడండి దేవుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు. సో ఇంకొక దానికి కూడా డెకరేట్ చేస్తుంది. ఇవి రెండు ఉన్నాయి అన్నమాట. దానికి కూడా సేమ్ ఇలాగానే డెకరేట్ చేస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా మీరు ట్రై చేయండి, మీ ఇంటికాడ కూడా చాలా బాగా వస్తుంది. ఇది కూడా చారు చేయడానికి చింతపండు అయితే కలుపుతున్నారనమాట. సో చూడండి ఇక్కడ మన బోనాలకైతే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నారు, మిరపకాయలు కట్ చేశారు, అండ్ వంకాయలు అయితే కట్ చేస్తారు. ఉల్లిగడ్డలు చూడండి, ఉల్లిగడ్డలు మిరపకాయలు అండ్ టమాటాలు చూడాలి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అండ్ ప్లస్ కొత్తిమీర ఫ్రెండ్స్, ఆలుగడ్డలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రమ్య వాళ్ళ మమ్మీ అండ్ అత్తయ్య అయితే ఇక్కడ కర్రీస్ అయితే చేస్తున్నారు అనమాట. చూడండి కట్టెల పొయ్యి మీద అయితే వేస్తున్నారు. సో ఇక్కడ బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కర్రీస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. సో చూడండి అంత హడావిడి బిజీగా ఉన్నది. చూడండి రమ్య వాళ్ళ అక్కనైతే ఇంకో పని చేస్తుంది అన్నమాట. సో చూడండి ఎంత బాగా రెడీ చేసిండ్రో, చూడండి ఎంత బాగుందో ఇది మాత్రం. ఇక్కడ చూడండి ఇక్కడ బోనాలు అయితే పెడతారన్నమాట. సో ఇక్కడ చూడండి చాలా బాగా రెడీ చేసిండ్రు. సో ఇప్పుడు చూడబోతున్నాం మనం రెడీ చేసినాక ఈ దేవుడు మాత్రం సూపర్గా ఉన్నది, ఎంత హైలైట్గా కనబడుతుంది చూడండి. ఇక్కడ పైన చూడండి, కింద చూడండి. ఈ బంతి పూలు అయితే ఇంకా మిగిలాయి, కానీ దేంట్లో ఒక దాంట్లో సెట్ చేస్తారు. ఎంత బాగుంది చాలా. చారుకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు రమ్య వాళ్ళ బాబాయ్ అండ్ రమ్య వాళ్ళ అక్క. చూడండి చారుని ఎట్లా వడబోస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. సో ఇదైతే కొత్త చింతపండు చారు అన్నమాట, దీని పేరు వచ్చేసి. సో చాలా బాగా చూడడానికి అయితే ఇట్లా ఉన్నది, కానీ చారు మాత్రం హైలైట్ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, కొత్త చింతపండు చారు చాలా బాగుంటుందండి. ప్లస్ ఇక్కడ సత్తి బోనాలు కాబట్టి ఇక్కడ వండుతారు. ఇక్కడ ఫస్ట్ బోనాలు కాబట్టి చింతపండు కాసాక సో వాడతారన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా చేస్తున్నారు. అంతా హడావిడిగా ఉందన్నమాట. సో అంతా రెడీ అయ్యాక మాత్రం నేను చేస్తాను, నేను మంచిగా వ్లాగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ మనం కర్రీకి అయితే వెళ్తున్నాం అనమాట. రమ్య వాళ్ళ అత్తయ్య చేస్తున్నది. సో ఇక్కడ చూడండి అల్లం పేస్ట్ అయితే పట్టేసారు, ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి వంట చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద, అవి కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అల్లం జీలకర్ర అన్నీ వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ బోనాలు రెడీ అవుతున్నాయి, అండ్ ప్లస్ ఒక సైడ్ అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది అన్నమాట. సో తిని రమ్య వాళ్ళ పిన్ అన్నమాట, తిన కూడా చాలా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి అవి అయితే వేగిపోతున్నాయి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకి కళ్యామాకైతే వేస్తున్నారు. సో ఇట్లా ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది.
బయట కూడా వినాయకుడు కాదు కంకణం కట్టుకొని కొట్టి మా ఎగ్గట్టున్నాయి ఒకటే కట్టు మరి బాబు నాకు పెడుతున్నా ఇంకా అమ్మమ్మ పెడతాను ఏదేం పెడుతుంది కొండ ఏం పెట్టడు ఇంకా ఫిట్ చేయాలి ఇంకా రాదు ఎట్లా ఫిట్ చేస్తాడు మమ్మీ పెట్టు మీ ఇది పట్టవు అక్కడ బియ్యం పేర పోతాం కానీ అక్షతలు ఇప్పుడు కొడదాం కొబ్బరికాయ అమ్మ పెద్దమ్మ కొట్టినాక కొడదాం నీళ్ళుగా పడే చిన్నదాంట్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య థింగ్స్. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిర్రు. ఇది ఎంత హైలైట్ కనబడుతుందో చూడండి. బోనాలు అన్నమాట. ఇది ఇప్పుడే అయిపోయింది బోనాల పండగ.
సో చూడండి చాలా బాగా వస్తున్నారు. ఇది మొత్తం చూడండి కిర్రాక్ చేసేసారు ఇక్కడ. సో ఇదంతా చేసేసి రమ్యక్కనే అనమాట. ఇక్కడ చూడండి ఈ దేవుళ్ళు వేరో ఈ దేవుళ్ళు వేరో. సో వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారనమాట. సో చూడండి రమ్యక్క వాళ్ళ తమ్ముడు తిను. సో ఇక్కడ అంతా చాలా మంది ఉన్నారనమాట. బయట కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి బోనాలు అయితే అయిపోయినాయి అన్నమాట. చూడండి బాయ్ ఫ్రెండ్స్. బాగా రమ్మనడానికి ఏంది, అశోక్ బాగా రమ్మడానికి ఏందిరా, వీళ్ళిద్దరు అయితే జన చూడరు మనగా చూసి బాగా తొందరగా కానీ రా అది పోయింది కాదు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వ్లాగ్. చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో. ఇక్కడ చాలా మంది ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి సురేష్ తాత కూడా వచ్చేసిండు. ఇక్కడ చూడండి ఇక్కడ హారత్ పాట పాడుతున్నారు. హారత్ పాట ఏం పాడతలేరు కానీ సెల్లులో పెట్టుకున్నారు. జస్ట్ వీళ్ళు హారతి లోపుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. సింగర్స్ కూడా ఉన్నారు కానీ మంగళారతి పెట్టారు. సో ఇక్కడ హారతి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అందరు చూడండి ఎట్లున్నదో మస్తు ఉన్నదిలే. చూడండి ఇక్కడ రమేష్ బాబాయ్. చూడండి ఇక్కడ రమేష్ బాబాయ్ వాళ్ళ భార్య ఉన్నది. సో ఇక్కడ చూడండి వాళ్ళ అత్తయ్య, ఇక్కడ వాళ్ళ అక్క. సో వీళ్ళందరూ ఈమె అక్క వాళ్ళ పాప కాదు, వాళ్ళ తమ్ముడి పాప. చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు నేను కూడా హారతి తీసుకోబోతున్నా. సో చూడండి ఫ్రెండ్స్ నాకు తెలుసు నువ్వు నన్ను చూపెడతాను కానీ చూద్దాం లాస్ట్కి. బాయ్ చెప్పండి అందరూ. చూడండి ఇక్కడ రమ్యక్క వాళ్ళ తమ్ముని పాప అన్నమాట తిను. ఇంకో తమ్ముని పాప. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత క్యూట్ ఉన్నదో. చూడండి ఎంత బాగున్నదో. చూడండి వీళ్ళందరూ ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి వచ్చిర్రు. చాలా హడావిడిగా ఉంది. సో తర్వాత చేద్దాం. బాయ్ చెప్పండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఇప్పుడు చూడండి బోనాలను అయితే ఇట్లా మూతికి బట్ట కట్టుకొని మరి తీస్తున్నారు. చూడండి రమ్యక్క వాళ్ళ బాబాయ్ అన్నమాట తీసేది. ఇప్పుడు చూడండి రమ్యక్క వాళ్ళ పెద్దమ్మ కూడా మూతికి ఇలా కట్టుకుంటున్నది తన శారీనే. సో తిను కూడా దీన్ని తను కూడా కొంచెం బెల్లం అన్నం ఉప్పారాలలో పెడుతుంది. దీన్ని ఉప్పారాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇట్లా 5 పెట్టి అలా పెడతారన్నమాట. చాలా బాగా హడావిడిగా ఉంది ఇక్కడ. మొత్తం ఇక్కడ హడావిడిగా ఉన్నది. సో వీళ్ళైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళందరూ. చూడండి ఫ్రెండ్స్ ఈ వాయిస్ ఎవరిది చాలా బాగుందని మీరు వెయిట్ చేస్తున్నారు కదా. నేను లాస్ట్కి నా ఫేస్ రివీల్ చేస్తాను. వాయిస్ ఎట్లున్నా అడ్జస్ట్ చేయండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్ ఇలా 5 ఇట్లా పెడతారు. ఆ మూతికి బట్ట ఎంత కట్టుకుంటున్నారో అని మనము చెప్పుకోవాలి. ఇప్పుడు
తుంపర్లు ఎంతో మందికి డౌట్ వస్తుంది అట్లా ఎందుకు కట్టుకున్నారని. అదేదో పొగ కోసం కట్టుకోలేదండి, అది దేవుని మీద తుప్పర్లు పడద్దని అది కట్టుకొని ఇలా వేస్తున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. చూడండి ఎంత బాగుందో. సరే ఫ్రెండ్స్, కొంచెం వెనక వెళ్తాం. సిద్ధమైన మన రమ్యక్క కూడా మూతికి బట్ట కట్టుకుంది, ఇలా చేస్తుంది అన్నమాట. కూడా ఇట్లా తీస్తుంది అన్నమాట. కోణం ఎత్తింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదంతా. ఎవరు బిజీ ఆగలే. తెలుగు చెప్పుడు సో ఇప్పుడు రమ్యక్క వాళ్ళ పెద్దక్కని చూస్తున్నాం అన్నమాట. ఆమె పొద్దున్న నుంచి ఏం రాలేదు, డైరెక్ట్ ఇప్పుడే వచ్చింది. ఇక వంట ఏదో సర్వ్ చేస్తుంది, నేనే పొద్దున్న నుంచి చేసిన అనే ఫీలింగ్ అంత లేదు కానీ పాపం తను కూడా ఏదో ఒక సహాయం చేస్తుంది అన్నమాట. చూడండి చాలా చాలా అందరి పనులు అందరు ఉంటాయి, వీళ్ళైతే మంటగా అవుతున్నారు ఫ్రెండ్స్. దర్జాగా కూర్చొని మంటగా అవుతున్నారు అనమాట. నిన్నెవరు దిగారు చూడండి. మరి రెడీ అయింది, మరి పెళ్ళికి రెడీ అయిందో దేనికి రెడీ అయిందో కూడా అర్థం అవుతలేదు. తిను కూడా అంతే రెడీ అయింది, మరి తిని సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. చూడండి ఇది ఫ్యాషన్ అని తెలియదు వాళ్ళకి, సో మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు చక్కగా వాళ్ళు దాన్ని కొడితే చాలా పడిగింది అయితే ఇది లేదు లేదు. మస్తు మొక్కుతున్నాడు మనోజ్, ఎందుకు మరి ఇంతగానో. కమాన్, కొబ్బరికాయలు మీద కొబ్బరికాయలు కొడతాడు. కమాన్ యార్. అదే అక్కడ సీద వలిగింది, ఇక్కడ సీద వలిగింది, రౌండ్. బోరు అయితే తీయత్తలేదు, గట్టిగా చక్కెర పెట్టేసి ఆయనతో చక్కెర తీర్థాలు వేసి కలుపురు తీయ ఉంటుంది. సూపర్ వలిగింది, అక్క కూడా కరెక్ట్ వలిగింది. మొక్కేసాయి ఆకలేదు అంత పెట్టుడే. ఇప్పుడు తినుడే, ఇక కొబ్బరికాయ తినుడే.
సో ఇక్కడ చూడండి భోజనానికి అయితే రెడీ చేస్తున్నారు. ఈ బోనాలకి ఎన్ని ఇందులోకి తీస్తున్నారన్నమాట. చూడండి అందరికి వీళ్ళు ఇది వరకు దానిక పదార్థాలు ఉన్నారు, ఎందుకంటే ఒక బుద్ధితో ఉన్నారు, ఫాస్టింగ్ అన్నమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఇప్పుడు అన్నం తిన్నాకనే బయట వాళ్ళకి భోజనాలు పెడతారన్నమాట. అది ఆచారం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా హడావిడిగా ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇదంతా చూడండి వ్లాగ్. వీళ్ళందరూ భోజనానికి వచ్చేసిండ్రు అన్నమాట. చూడండి చాలా బాగా కనబడుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో ఐల్ బి బ్యాక్ ఇన్ 2 minutes ఫ్రెండ్స్. చాలా చూడండి వీళ్ళందరూ ఇక ఇప్పుడే ఉపారాలు తీసినాక వీళ్ళందరూ ఒక పొద్దు ఇడుస్తున్నారు అన్నమాట. వీళ్ళు మార్నింగ్ నుండి ఫాస్టింగ్. చూడండి వీళ్ళందరూ తింటున్నారు ఇప్పుడు. సో రమ్యక్క వడ్డిస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కలిసి తింటున్నారు. చూడండి మన ఎంత బాగా కనబడుతుందో. అందరు హడావిడిగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఈమె అయితే తింటుంది. ఇతను తినడం అయిపోయింది, ఈమె ఏమో తింటుంది. తినడం అయితే హాయ్ చెప్పు ఒకసారి మన వ్యూవర్స్కి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య థింగ్స్. సో చూడండి ఇక్కడ అందరికి వడ్డిస్తుంది అన్నమాట. జమునక్క అన్నమాట వడ్డిస్తున్నది. చూడండి రమ్యక్క వాళ్ళ అక్క తిను. చూడండి భోజనాలకు అందరు సిద్ధంగా ఉన్నారు. చూడండి తిను రమ్యక్క వాళ్ళు ఇంకో అక్క అన్నమాట. వీళ్ళిద్దరు సిస్టర్స్ అన్నమాట. సో తిను కూడా వడ్డిస్తుంది ఫ్రెండ్స్. చూడండి తిను కూడా వడ్డిస్తుంది. మంచిగా వడ్డించమ్మా. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫ్రెండ్సే అండి, నానమ్మలు. వీళ్ళు కూడా చిన్నపిల్లలు అన్నమాట. ఒకసారి హాయ్ చెప్పండి మీరు. పొద్దున్న నుంచి రమ్య కూడా తమ్ముడు అనమాట కూర పట్టుకొని తిరుగుతున్నాడు, కూరగా కట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. కానీ మళ్ళీ వేయండు అయిపోయింది. సో తిను కావ్యక్క అన్నమాట. తిను కూడా వడ్డిస్తుంది అన్నమాట. ఇదంతా హడావిడి ఎంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. తినైతే ఇవరకు ఇస్తార్లు వడ్డించాడు, ఇస్తార్లు పెట్టాడు అందరికి. చూడు ఒకసారి హాయ్ చెప్పు. చూడండి హాయ్. వీళ్ళందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. తింటున్నారు అన్నమాట. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ట్రెడిషనల్ మూడ్లో ఉన్నది ఇదంతా. ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఎంత హడావిడిగా ఉన్నది. చాలా బాగున్నది ఇదంతా డెకరేటివ్గా. కార్తికేయ సే హాయ్. డ్యాన్స్ ఏమంటాను హాయ్ చెప్పండి మీరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య థింగ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ అందరు అన్నం తింటున్నారు, భోజనాలు అయితే అందరు చేస్తున్నారు. చూడండి ఎంత హడావిడిగా కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి మా ఫ్రెండ్ ఏమే శైలతి చూడ ఒకసారి, తనకు బాగా సిగ్గండి. సో మనోజనే కూడా కష్టపడుతున్నాడు. ఇప్పుడే తిన్నాడు అదే కష్టపడతారు అనమాట. సో బాయ్ చెప్పండి ఫ్రెండ్స్.